కార్యకర్తలు భారీగా తరలి రావడంతో ఉద్రిక్తత నెలకొంది. సీఎం రేవంత్ రెడ్డి సవాలుకు కేటీఆర్ ప్రతి సవాలు విసిరిన నేపథ్యంలో ప్రెస్ క్లబ్ కు కేటీఆర్ వచ్చారు. ప్రెస్ క్లబ్ లో చర్చకు సిద్దమంటూ కేటీఆర్ చేసిన సవాల్తో ప్రెస్ క్లబ్ కు బీఆర్ఎస్ నేతలు తరలి వస్తున్నారు. ప్రెస్ క్లబ్ వద్ద ఉత్కంఠ వాతావరణం నెలకొంది. భారీగా పోలీసులు మోహరించారు. బీఆర్ఎస్ కార్యకర్తలు భారీగా తరలి రావడంతో ఉద్రిక్తత నెలకొంది. సీఎం రేవంత్ రెడ్డి సవాల్కు కేటీఆర్ ప్రతి సవాల్ విసిరిన నేపథ్యంలో ప్రెస్ క్లబ్ కు కేటీఆర్ వచ్చారు. ప్రెస్ క్లబ్ లో చర్చకు సిద్దపట్టు కేటీఆర్ చేసిన సవాల్తో ప్రెస్ క్లబ్ కి బీఆర్ఎస్ నేతలు తరలి వస్తున్నారు. ఎన్నికల్లో అడ్డగోలు హామీలతో రైతులు సహా అన్ని వర్గాలను ప్రభుత్వం మోసం చేస్తుందని మండిపడ్డారు మాజీ మంత్రి కేటీఆర్. గత 18 నెలలుగా రాష్ట్రంలో మోసపూరిత పాలన సాగుతుందని ధ్వజమెత్తారు. ప్రజా సమస్యలపై అసెంబ్లీలో చర్చ పెట్టారని, ఒకవేళ పెట్టినా తమకు మైక్ ఇచ్చిన పాపాన పోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి చర్చకు ఎక్కడికి వస్తారో రండి అంటూ సవాల్ విసిరారు. సీఎం ఢిల్లీలో ఉన్నారని తెలిసిందని, మంత్రులతో అయినా తాను చర్చకు సిద్దమేనని స్పష్టం చేశారు. ఇవాళ కాకపోయినా మరో రోజు వచ్చినా సరే తాము చర్చకు సిద్దమన్నారు కేటీఆర్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒకసారి కాదు, ఒక 4-5 సార్లు ఇప్పటికీ బహిరంగంగా చెప్పినారు. చేతనైతే చర్చకు రండి, చేతనైతే మీరు రండి చర్చకు అని చెప్పి 4-5 సార్లు పిలిచారు. మేము శాసనసభలో ప్రతి సందర్భంలో అడిగినాం, చర్చ పెట్టండి, మైక్ కట్ చేయకండి, మీ వాదన మీరు చెప్పండి, మా వాదన మేము చెప్తాము, తర్వాత ప్రజలు తెలుస్తారు ఎవరి వాదన కరెక్ట్ అని చెప్పి మేము 10 సార్లు చెప్పినాం. కానీ శాసనసభలోనేమో చర్చ పెట్టరు, పెడితే మైక్ ఇవ్వరు. మరి కేసీఆర్ గారు వస్తారా, కేటీఆర్ వస్తారా అంటే నీ స్థాయికి కేసీఆర్ గారు అవసరం లేదు, మేము సరిపోతామని చెప్పి ఆయన సవాల్ను మేము స్వీకరించి ముఖ్యమంత్రి గారికి అదే రోజు నేను విజ్ఞప్తి చేసిన, అయ్యా మీరు ఎక్కడ రమ్మంటే అక్కడికి వస్తా, అసెంబ్లీకి రమ్మంటే అసెంబ్లీకి వస్తాం. రైట్, ఇదే అంశం సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ ప్రెస్ క్లబ్ నుండి లైవ్ ద్వారా అందిస్తారు. రవితేజ. కేటీఆర్ ఇచ్చినటువంటి పిలుపు నేపథ్యంలో భారీగా బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా ప్రెస్ క్లబ్ కి చేరుకుంటా ఉన్నారు. ప్రస్తుతం బీఆర్ఎస్ మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా ప్రెస్ క్లబ్ కి చేరుకొని వారి కార్యకర్తలతో మాట్లాడుతున్న పరిస్థితి కనబడుతోంది. ఏ క్షణంలోనైనా కాంగ్రెస్ నాయకులు ప్రెస్ క్లబ్ వైపు వచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో పోలీసుల బందోబస్తు కూడా పటిష్టంగా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం మధుసూదనాచారి ఇక్కడికి చేరుకొని లోపలికి వెళ్లేందుకు ప్రెస్ క్లబ్ వద్దకి చేరుకున్నారు. మధుసూదనాచారి సీనియర్ నాయకులు తలసాని శ్రీనివాస్ యాదవ్ తో కలిసి మధుసూదనాచారి కూడా చర్చకు సిద్ధమయ్యే వచ్చినాం కదా. ఏ విషయంలోనైనా గడచిన 20 మాసాలుగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్నటువంటి ఏ విషయంలోనైనా కూడా చర్చించడానికి సిద్ధం. ప్రభుత్వం విసిరినటువంటి ఛాలెంజ్ ఇది. ప్రభుత్వం విసిరినటువంటి ఛాలెంజ్ కు స్పందించి మేము వచ్చినాం. దమ్ముంటే చేసిన పనుల మీద, చేసిన ఛాలెంజ్ మీద ఆత్మవిశ్వాసం ఉంటే ముఖ్యమంత్రి ఈ చర్చకు రావాల్సిందిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. 200 మంది వచ్చారు సార్. బీఆర్ఎస్ 200 మంది కాదు, 2000 మంది వస్తారు. కారణం ఏంటంటే ఇది ప్రజల ఆగ్రహానికి నిదర్శనం. ప్రజల సమస్యలు ప్రస్ఫుటంగా ప్రకటించబడాలి అనంటే అందరిలో గూడు కట్టుకున్నటువంటి ఆవేశం కూడా చర్చించబడాలి. ఎందరు వచ్చినది అనేది ముఖ్యం కాదు, వచ్చిందా రాలేదా అనేది ముఖ్యం. మేము వచ్చినాం, వాళ్ళు వస్తే తెలుస్తుంది. ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసే పరిస్థితి ఉంది. అది ఇప్పుడు ఇదంతా ఒక బాధ్యత కలిగినటువంటి ముఖ్యమంత్రిగా ఒక ఛాలెంజ్ విసిరినప్పుడు
దాని పర్యవసానాలు ఏ రకంగా ఉంటది అనేటువంటి విషయంలో అవగాహన ఉండాల్సినటువంటి స్థితి కూడా వారిది. అన్నీ తెలిసి అన్నీ తెలిసి కావాలని ఒకవైపు ద్రోహం చేస్తూ మరొక వైపు రెచ్చగొట్టేటువంటి ప్రకటనలు చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి నీ ప్రభుత్వం మీద, ప్రజలకు ఇచ్చినటువంటి హామీల మీద, చేసినటువంటి ఛాలెంజ్ మీద ఏ మాత్రం ఆత్మవిశ్వాసం ఉన్నా రావాలని, మీరు విసిరినటువంటి సవాల్ను స్వీకరించి మేము ఇక్కడ వచ్చి ఉన్నాం కాబట్టి నువ్వు మరి ప్రజలకు అయితే వచ్చి చర్చలో పాల్గొను, ఏం చేసినావో చెప్పు, నీ ఛాలెంజ్ సంబంధించి, లేదా బహిరంగ క్షమాపణ చెప్పు. ఎక్కడ ఏ వేదికపైనైనా చర్చలకు సిద్ధమనేటువంటి విషయాన్ని అనేక సందర్భాల్లో బీఆర్ఎస్ పార్టీ ప్రకటించింది. ఆ రోజు అసెంబ్లీలో చర్చ జరుగుతున్నటువంటి సందర్భంలో కూడా పలాయనాన్ని చిత్తగించినటువంటి పార్టీ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. మేము మాట్లాడినప్పుడు మైకులు ఇవ్వక అనేక సభను తప్పుదారి పట్టించేటువంటి అసత్యాలను మాట్లాడినటువంటి ఈ ప్రభుత్వం నిజమైనటువంటి చర్చలో ఏ రోజు కూడా నెగ్గలేదు. కారణం ఈ 20 మాసాల కాలంలో వాళ్ళు చేసినటువంటి దుర్మార్గానికి వారే సాక్షులు కాబట్టి రాలేకపోతా ఉన్నారు. అవసరం లేదు. ఇప్పుడు ఇది మేము విసిరినటువంటి ఛాలెంజ్ అయితే పోలీసు కేటీఆర్ వాహనం అసెంబ్లీ వైపు బీఆర్ఎస్ భవన్ నుంచి నేరుగా ప్రెస్ క్లబ్ కి చేరుకున్నటువంటి దృశ్యాలు కనబడతా ఉన్నాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వాహనం ప్రస్తుతం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ కి చేరుకోబోతా ఉంది. ఆ వాహన దృశ్యాలని మనం ప్రత్యక్షంగా చూస్తా ఉన్నాం. ప్రస్తుతం అతని వాహనాన్ని మనం ప్రత్యక్షంగా చూస్తా ఉన్నాం. కేటీఆర్ చర్చించడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రస్తుతం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ కి చేరుకున్నటువంటి కేటీఆర్ దృశ్యాలు మనకు కనబడతా ఉన్నాయి. బీఆర్ఎస్ అన్న విధంగానే, బీఆర్ఎస్ చెప్పిన విధంగానే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మొత్తానికి సోమాజిగూడ ప్రెస్ క్లబ్ కి చేరుకున్నారు. దీని పట్ల ప్రభుత్వం నుంచి ఏ రకమైనటువంటి స్పందన ఉంటుందనే దానిపై ఇంకా క్లారిటీ రావాలి. మొత్తానికి భారీగా స్వాగతం పలికేందుకు మాత్రం బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా రోడ్డు మీదకి వచ్చి కేటీఆర్ ని స్వాగతం పలికేటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. హైదరాబాద్ లో ఉన్నటువంటి కార్పొరేటర్లు, మాజీ ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, ప్రస్తుతం అందుబాటులో ఉన్నటువంటి రాజకీయ నాయకులంతా కూడా ఇక్కడికి చేరుకొని కేటీఆర్ కి ఘన స్వాగతం పలికేందుకు ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. కేటీఆర్ వాహనం దిగి ప్రెస్ క్లబ్ లోపలికి వెళ్తున్నటువంటి దృశ్యాలు కనబడతా ఉన్నాయి. మీడియాతో కూడా మాట్లాడేటువంటి ప్రస్తుతం కేటీఆర్ ప్రెస్ క్లబ్ కి చేరుకున్నటువంటి దృశ్యాలు కనబడతా ఉన్నాయి. వారి నాయకులందరినీ కూడా అభివాదం చేసుకుంటూ ప్రెస్ క్లబ్ లోపలికి వెళ్తున్నటువంటి దృశ్యాలు కనబడతా ఉన్నాయి. కేటీఆర్ తను వేసినటువంటి సవాల్ ప్రకారంగానే ప్రెస్ క్లబ్ కి చేరుకొని ఉన్నారు. మొత్తం ఎక్కడికక్కడ బీఆర్ఎస్ శ్రేణులతో అంతా కూడా సోమాజిగూడ ప్రెస్ క్లబ్ అంతా కూడా నిండిపోయినటువంటి పరిస్థితి. కేటీఆర్ చేరుకున్న తర్వాత బీఆర్ఎస్ శ్రేణుల్లో ఒక ఉత్సాహం కనబడతా ఉంది. బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా తాము విసిరినటువంటి సవాల్ ప్రకారంగా మేము సిద్ధంగా ఉన్నాము. కాంగ్రెస్ నాయకులు ఎక్కడున్నారు, కాంగ్రెస్ నాయకులంతా కూడా ఇక్కడికి రండి, మేము చర్చించడానికి సిద్ధంగా ఉన్నారంటూ మాత్రం ఆ విషయాన్ని తెలియజేస్తా ఉన్నారు. కేటీఆర్ ప్రస్తుతం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ కి చేరుకున్నారు. తన చెప్పినటువంటి టైం ప్రకారంగా 11 గంటల ప్రాంతంలో ప్రెస్ క్లబ్ కి వస్తాను, ప్రభుత్వం తరపున ఎవరు వస్తారు, రాష్ట్ర ముఖ్యమంత్రి రావాలి అంటూ కూడా కేటీఆర్ విసిరినటువంటి సవాల్ ప్రకారంగా, కేటీఆర్ విసిరినటువంటి ఛాలెంజ్ ప్రకారంగా కేటీఆర్ మొత్తానికి సోమాజిగూడ ప్రెస్ క్లబ్ కి చేరుకున్నారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా ఒక్కసారిగా కేటీఆర్ ని అభివాదం చేసుకుంటూ లోపలికి తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. మరి కాసేపట్లో మీడియా సమావేశం కూడా ప్రారంభమయ్యేటువంటి అవకాశం కనబడతా ఉంది. కేటీఆర్ వచ్చిన తర్వాత యువకుల్లో ఒక ఉత్సాహం కనబడతా ఉంది. బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా ఒక్కసారిగా ఉత్సాహంగా రోడ్డుపైకి వచ్చి కేటీఆర్ ని స్వాగతంగా
పలికి లోపలికి తీసుకెళ్తా ఉన్నారు. ఈ రాకతో కొంత టెన్షన్ నెలకొనేటువంటి అవకాశం ఉంది. కాంగ్రెస్ శ్రేణులు ఒకవేళ ఇటువైపుగా వస్తే, కాంగ్రెస్ శ్రేణులు వస్తే మాత్రం తీవ్ర పరిస్థితి ఉండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ప్రస్తుతం ప్రెస్ క్లబ్ కి కేటీఆర్ చేరుకొని ఉన్నారు. మనకు దృశ్యాలు కనబడతా ఉన్నాయి. కేటీఆర్ ప్రస్తుతం కాన్ఫరెన్స్ హాల్ వైపు వెళ్తున్నటువంటి దృశ్యాలు కనబడతా ఉన్నాయి. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పిన విధంగా తను విసిరినటువంటి సవాల్ ప్రకారంగా ప్రెస్ క్లబ్ కి చేరుకొని కాన్ఫరెన్స్ నిర్వహించడానికి చర్చా వేదికకు ఏర్పాట్లు చేశారు ఇప్పటికే బీఆర్ఎస్ నాయకులు. ఆ చర్చా వేదిక వైపుగా కేటీఆర్ వెళ్తున్నాడు. ఆ సవాల్ని స్వీకరించి తనే స్వయంగా చర్చకు వెళ్తున్నటువంటి దృశ్యాలు మనకు కనబడతా ఉన్నాయి. మొత్తం కాషాయమయంగా బీఆర్ఎస్ తో ప్రెస్ క్లబ్ అంతా కూడా నిండిపోయి ఉంది. హైదరాబాద్ లో ఉన్నటువంటి రాజకీయ నాయకులు, మాజీ ఎమ్మెల్యేలు, ప్రస్తుత కార్పొరేటర్లు అందరూ కూడా ప్రెస్ క్లబ్ కి చేరుకొని ఉన్నారు. ప్రెస్ క్లబ్ కి మరి కాసేపట్లో చర్చా వేదిక ఓపెన్ ఛాలెంజ్ డిబేట్ ప్రారంభం కాబోతా ఉంది. ఈ డిబేట్ లో ఛాలెంజ్ దయచేసి వేదికపై ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా దిగాలని కోరుతున్నాం. దయచేసి వేదిక పైన ఎవరు ఉన్నట్లయితే దయచేసి వేదికపై ప్రెస్ క్లబ్ కి కేటీఆర్ చేరుకొని మరి కాసేపట్లో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ స్టార్ట్ కాబోతా ఉంది. రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ కి సంబంధించి ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. ఆ ఏర్పాట్లలో బయట ప్రెస్ క్లబ్ కి చేరుకున్న తర్వాత ఏదైతే బీఆర్ఎస్ పార్టీ చెప్పిన విధంగానే ఒక చర్చా వేదికను ఏర్పాటు చేశారు. ఆ చర్చా వేదిక ప్రకారంగానే ఒక డయాస్ ఏర్పాటు చేసి ఆ డయాస్ లో కేటీఆర్ మెయిన్ లీడ్ గా చేయబోతా ఉన్నారు. ప్రస్తుతం ప్రెస్ క్లబ్ కి సంబంధించి పూర్తి దృశ్యాలు మనకు కనబడతా ఉన్నాయి. మాజీ ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, హైదరాబాద్ కార్పొరేటర్లు ఎవరైతే అందుబాటులో ఉన్నటువంటి ప్రతి బీఆర్ఎస్ నాయకుడు అంతా కూడా ఇక్కడికి చేరుకొని కేటీఆర్ ప్రభుత్వం ఇద్దరి మధ్య నడుస్తున్నటువంటి హోరాహోరీకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన ఎలా రియాక్ట్ అవుతుంది అనేది చూడాలి. మరి కాసేపట్లో కాంగ్రెస్ శ్రేణులు కూడా గాంధీ భవన్ నుంచి బయలుదేరి ఇక్కడ హైదరాబాద్ ప్రెస్ క్లబ్ కి చేరుకునేటువంటి అవకాశం ఉంది. కేటీఆర్ నేతృత్వంలో కేటీఆర్ మిత్ర బృందం అంతా, కేటీఆర్ అనుచరులంతా కూడా ఇక్కడికి చేరుకొని ఉన్నారు. కేటీఆర్ మరి కాసేపట్లో ఈ రౌండ్ టేబుల్ సమావేశాన్ని ప్రారంభించబోతా ఉన్నారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో చర్చ ఒకవేళ ప్రారంభమైనట్టయితే, కాంగ్రెస్ శ్రేణులు ఇక్కడికి చేరుకున్నట్టయితే తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొనేటువంటి అవకాశం ఉంది. పోలీసులు ఇప్పటికే ఈ ఏరియానంతా కూడా కట్టుదిట్టంగా భద్రత ఏర్పాటు చేయడం జరిగింది. రెండు పార్టీల నాయకులు ఒకేసారి కలవనివ్వకుండా మాత్రం ఆ ఏర్పాట్లని జరుపుతా ఉన్నారు. ప్రస్తుతం హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాక తర్వాత బీఆర్ఎస్ శ్రేణుల్లో అంతా ఒక ఉత్సాహం నెలకొంది. చాలా రోజుల తర్వాత బీఆర్ఎస్ ఒక ఉద్యమ రూపంలో జరిగినటువంటి వాతావరణం కనబడతా ఉంది. వర్కింగ్ ప్రెసిడెంట్ తో పాటు మిగతా బీఆర్ఎస్ నాయకులంతా కూడా ప్రెస్ క్లబ్ కి చేరుకుని ఉన్నారు. ఈ ప్రెస్ క్లబ్ లో మరి కాసేపట్లో రౌండ్ టేబుల్ చర్చా వేదిక జరగబోతా ఉంది. ఆ చర్చా వేదికకు సంబంధించి కాంగ్రెస్ నాయకులు హాజరవుతారా లేదా, వారు వస్తే ఏ రకంగా ఉంటుంది పరిస్థితి. ఇప్పటికీ 20 నెలలైనటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి బెనిఫిట్స్ ని, పథకాలని
ప్రజలకు అందించింది అనే దానిపై కూడా ఈ చర్చ సాగేటువంటి అవకాశం ఉంది. గతంలో 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళు చేసినటువంటి బెనిఫిట్స్ ఏంటి, 20 నెలలలో కాంగ్రెస్ వచ్చిన తర్వాత వాళ్ళు చూపించినటువంటి బెనిఫిట్స్ ఏంటి అంటూ కూడా అవన్నీ రెండు పార్టీల నాయకులు చర్చించేటువంటి విధంగా టూ సైడ్స్ ఆ పార్టీ నాయకులంతా కూడా చర్చకు సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి ఇక్కడ కనబడతా ఉంది. మాట తప్పిన రేవంత్ ఢిల్లీ పారిపోయిన రైతు ద్రోహి అంటూ కూడా ప్రెస్ క్లబ్ లో ప్లకార్డ్స్ ని ఏర్పాటు చేసి వాళ్ళ ప్రస్తుతం దాసోజు శ్రవణ్ స్టేజ్ పైన అందరినీ కూడా ఉద్దేశించి మాట్లాడుతూ ఒకరొకరినిగా కంట్రోల్ చేసేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ప్రెస్ క్లబ్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా ఇక్కడికి చేరుకొని చర్చించడానికి సిద్ధంగా ఉన్నామంటూ కూడా సవాళ్లు విసిరారు. ప్రస్తుతం వారు ఇచ్చినటువంటి పిలుపు ప్రకారంగా అందరూ ఇక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ప్రస్తుతం పట్టుకోవాలా ఇప్పుడు చేతిలో కెమెరా దోచుకుంటే అన్నా మీరు జరగాలి. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సీఎం సవాల్ కు సిద్దమంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రెస్ క్లబ్ కు చేరుకున్నారు. దాంతో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ కు తరలివచ్చారు. కాంగ్రెస్ కు వ్యతిరేకంగా నినాదాలు దద్దరిల్లాయి. మరోవైపు కాంగ్రెస్ శ్రేణులు కూడా అక్కడికి చేరుకునే అవకాశం ఉండడంతో పోలీసులు భారీగా మోహరించారు. దాంతో ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది.
బులెటిన్లో షార్ట్ బ్రేక్